కోర్టు చెప్తున్నా కానీ ఇటు కోర్టు కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నా కానీ ప్రభుత్వం నుండి రెస్పాన్స్ రావట్లేదు, ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం యొక్క స్వార్థపూరిత ఆలోచన అండి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. వాళ్ళు ఫిలప్ చేయలేదని వీళ్ళు కూడా దాన్ని వాళ్ళ క్రెడిట్ అంతా వాళ్ళ లభిస్తుందనే ఉద్దేశంతో, స్వార్థపూర్వమైన ఉద్దేశంతో దీన్ని బ్యాక్లాగ్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ చేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు మాకు దీనివల్ల ఇస్తే ఈ 3,000 కుటుంబాలు రోడ్డును పడకుండా హ్యాపీగా ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని తలుచుకుంటాం కదా, మాకు అన్యాయం చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి. అంతవరకు మేము ఈ సమస్యని మీద పోరాడుతూనే ఉంటాం. ఈ నిర్హారతీక చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ఇది గురుకులకు సంబంధించిన 1:2 అభ్యర్థుల మాత్రం ఆవేదన. సో సంక్షేమ భవన్ దగ్గర మాత్రం మేము గతం నుండి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేశాం. ఎందుకంటే మెరిట్ ఆధారంగా బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది, మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం నుండి సరైన, ఒకవైపు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదని, ఇలాగైతే మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎలాంటి నిరసన కార్యక్రమాలని చెప్తాము కూడా ఇటు అభ్యర్థులు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిశ టీవీ, సంక్షేమ భవన్.